చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 600 అయినా 106 అయినా 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారని నిలదీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ సర్కిల్లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో నిర్ణయించేవి కావని, 5 ఏళ్ల భవిష్యత్ అని జగన్ వెల్లడించారు. జగన్ మళ్లీ గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. అలా జరగకపోతే పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదన్నారు. తన 59 నెలల పాలనలో మేనిఫెస్టో వాగ్దానాలను 99% అమలు చేశామని చెప్పారు. 2.70 వేల కోట్లు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఎలాంటి వివక్షత, లంచాలు లేకుండా పథకాలు అందజేశామని తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. విద్యా కానుకతో విద్యార్థులకు అండగా నిలిచామని చెప్పారు. పిల్లల చదువుల కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెనను తీసుకొచ్చామని తెలిపారు. ఈ మార్పులన్నీ గతంలో ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు. మహిళలకు ఆసరా, 0 వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఏం చేసింది అనంటే, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలవటం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైకాపావి నవరత్నాలు కాదు, నవమోసాలని విమర్శించారు. సూపర్ 6 పథకాలతో ముందుకొస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాన్లో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, దళిత గిరిజన ద్రోహి జలగ జగన్ అని ఓటేసిన వారిని కాటేసే రకం అయిందని అన్నారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారన్నారు. లాటరైట్ ముసుగులో బాక్సైట్ను దోచుకున్నారని తెలిపారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలను పెంచేశారని తెలిపారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవని, ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు పోతోందన్నారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డని, జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు. మాట్లాడితే నా గిరిజనులు అంటాడు. నా గిరిజనులు కాదు. ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు. ఇతను మీ బిడ్డ కాదు. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. ఏం తమ్ముళ్ళు, మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా? మీరు ఆపరేషన్ చేసుకుంటారా లేదా? రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు? పోరాడతారా లేదా? చిత్తుగా ఓడిస్తారా లేదా? మీకే కాదు, ఎస్సీలున్నారు, వాళ్ళకి 27 స్కీములు రద్దు చేశాడు.
ఎస్సీల పైన, గిరిజనుల పైన, బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈరోజు ఎస్టీలకు అందరికి హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా, 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు కులం, మతం చూడకుండా సమర్థత, సామర్థ్యం, అనుభవం చూసి ఓటు వేయమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గుమస్తా పనిచేసి ఎక్కిన గడప ఎక్కకుండా, దిగిన గడప దిగకుండా తిరిగి ఏపీకి పార్లమెంట్లో అనేక బిల్లుల ఆమోదం, యూనివర్సిటీలు, నిధులు మంజూరు చేయించానని అన్నారు. తనకున్న రాజకీయ అనుభవం, దుర్గమ్మ ఆశీస్సులతో అభివృద్ధి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రాజకీయ గురువు చంద్రబాబు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపారు. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తగా పనిచేస్తూ చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానన్నారు. తాను పశ్చిమ నియోజకవర్గానికి రాకముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదన్నారు. రాజకీయ సమతుల్యం పాటించలేదన్నారు. మతం, కులం ప్రాతిపదికన ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారని, ఆ భావన తప్పు అని, సమర్థత, సామర్థ్యం, రాజకీయ అనుభవం చూడాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కూటమి అభ్యర్థిగా నా ధర్మం ప్రకారం కమలం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గానికి మొదటిగా వచ్చినప్పుడు 15 రోజులు అవగాహన యాత్ర చేశానన్నారు. ఏ గల్లీ ఎక్కడ ఉంది, ఎలాంటి వాళ్ళు ఉన్నారని గమనించానని, వాస్తవ పరిస్థితులు చూస్తే మనసు కలిచివేసింది, కళ్ళు తెరుచుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెజవాడ నడిబొడ్డున ఉన్న పశ్చిమ నియోజకవర్గం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉందని, వాటిని చూస్తుంటే చాలా బాధపడాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గం తాగునీటి అవసరాలు తీర్చకపోవటం, కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం, సమస్య పరిష్కారం చేయకపోవటం, ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి సరైన అవకాశం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక రాజ్యసభ మెంబర్గా ఢిల్లీలో అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అది నిజంగా అది ప్రజాసేవ కాదు. అది యాక్చువల్గా అప్పుడు నాకు అవకాశం వచ్చింది, అవకాశం చేశాను. కానీ ప్రజాసేవ అంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు డైరెక్ట్గా కనుక్కొని అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయగలం అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నాకు మొదటి 15 రోజులు ఈ నియోజకవర్గం అవగాహన యాత్ర చేశా. అసలు ఏమిటి, ఏ గల్లీ ఎక్కడుంది, ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చూస్తే నిజంగా నాకు మనసు కలిచివేసింది, కళ్ళు తెరుచుకున్నాయి. 2 జరిగినాయి. బెజవాడ అంటే ఒకప్పుడు రాజకీయ రాజధాని, సినిమా రంగానికి రాజధాని, వాణిజ్యానికి రాజధాని, రైల్వే జంక్షను. బెజవాడ నుంచే మొత్తం రాజకీయాలు నడిచాయి. మన ఆంధ్ర విడిపోవటం కూడా పొట్టి శ్రీరాములు గారు యాజిటేషన్ చేసిన, ఇంకోటి చేసిన, జై ఆంధ్ర చేసిన ఆ రోజుల్లో ఎంతోమంది ఇక్కడి నుంచి చేశారు. కానీ బెజవాడ నడిబొడ్డున ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉంది అని అంటే చాలా బాధపడవలసిన విషయం. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో అట్టర్ఫ్లాప్ అయిందని, 3 జిల్లాల్లో జనాలను తరలించిన మనుషులు లేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. 2014లో ఇదే కూటమితో మోడీ వెళ్లారని, ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని, హామీని నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు తరువాత మోడీని తనతో తిట్టించారని, ఇప్పుడు విశ్వగురువు అని కబుర్లు చెబుతున్నారన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని ఓడించడం కళ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. రామలింగేశ్వర్ నగర్ చేపల మార్కెట్ వంతెన నుంచి ప్రారంభమైన రోడ్ షోలో దేవినేని అవినాష్తో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రచార రథంపై నిలబడి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రామలింగేశ్వర్ నగర్ నుంచి కృష్ణలంక, స్వర్గపురి వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో అట్రప్లాప్ అయిందని 3 జిల్లాల్లో జనాలను తరలించిన మనుషులు లేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. 2014లో ఇదే కూటమితో మోడీ వెళ్లారని, ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని హామీని నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు మోసపు మాటలను ప్రజలు విశ్వసించారని, జగన్ అత్యధిక సీట్లతో గెలవబోతున్నారని తెలిపారు. వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూషన్ నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆయన కోసం 3 జిల్లాల నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆ కొంచెం కూడా మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలయన్స్కి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ. ఆయన 2014లో అప్పటికి ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే. ఆయన ఇదే కూటమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అలా బీజేపీ కూటమిలో వచ్చినప్పుడు, ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కడతానని చెప్పి హామీ ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి 650 హామీలు ఇచ్చారు 2014లో. ఒక్క హామీ నెరవేర్చలా. 2018లో నా చేతే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద. తర్వాత రకరకాలుగా మోడీ గారి మీద పర్సనల్గా తిట్టాడు. బీజేపీ అసలు పనికిరాదన్నాడు, మోడీ గారు పనికిరాదన్నాడు. ఇవాళ మళ్ళీ ఎందుకు కలిసాడో మరి ఆయన సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఇవాళ విశ్వగురు మోడీ అంటున్నారు. ఆ రోజు టెర్రరిస్ట్ అన్నాడు, ఈరోజు విశ్వగురు అంటున్నాడు. సో ఏంటంటే అధికారంలోకి రావడమే ధ్యేయంగా చాలా డెస్పరేట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏదైనా చేసి అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు. అనంతరం మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ర్యాలీ జరిగిన తీరు అవినాష్ గెలుపు తథ్యం అనే విధంగా సాగిందన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రజలు అవినాష్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీట్లు గెలవబోయే ఆయన పెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి సాక్షిగా గెలవబోతున్నారని అన్నారు. ప్రత్యర్థులు గుంటనక్కల్లాంటి వారని, ఈ 2 రోజులు కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. జగనన్న లక్ష్య సాధనలో నా నియోజకవర్గం కూడా భాగస్వాములు కావాలని చెప్పి పట్టుదలతోటి కసిగా ఎలక్షన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి తరుణంలో జగనన్న ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి నిండు మనసుతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం నుంచి, విజయవాడ పార్లమెంటు నుంచి పెద్దలు నాని గారు, ఈ ఇద్దరి యొక్క విజయం తథ్యం అనేటువంటి దానికి ఇంతకు మించి నిదర్శలేదు. కాబట్టి మరొక మారు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మన ప్రచారపరం సంవత్సరాల నుంచి నెలల నుంచి రోజుల నుంచి గంటల్లోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థులు గుంటనక్కల లాంటి వాళ్ళు. కాబట్టి ఏమరపాటుతోటి ఎక్కడ ఆదమరపు లేకుండా ఉత్సాహంగా ఈ 2 రోజులు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎండావాన లెక్క చేయకుండా రోడ్ షో కార్యక్రమం జరిగిందన్నారు. జగన్ మీద నమ్మకమే ప్రజలకు ముందుకు నడిపించిందని చెప్పారు. మోపిదేవి వెంకటరమణ గతంలో ఇక్కడ ప్రచారం చేశారని, కార్పొరేటర్లు భారీ మెజారిటీతో గెలిచారని తెలిపారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు జీవో వచ్చిందని, రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు 650 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశామన్నారు. వచ్చిన మీ కుటుంబంలో సభ్యులాగా మీతో కలిసి మెలిసి 5 సార్లు మీ గడప తొక్కిన మీ బిడ్డగా మాకు అవకాశం ఇవ్వండి, దీవించండి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం అని చెప్పని కోరుకుంటున్నాం. ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. మీ సొంత మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు అండగా ఉన్నామో అంతకంటే ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ బిడ్డగా అండగా ఉంటామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం రానున్న 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు అయితే చేశామో మరింత ఎక్కువ కార్యక్రమాలు, మరింత అభివృద్ధి కార్యక్రమాలు, మరింత సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తాం. ఈరోజు ఏదైతే కృష్ణలంక ప్రాంతంలో ప్రజానికంగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించిన అభిమానం, ఉత్సాహం రాబోయే 3 రోజులు గారు కొనసాగించి ఈ ప్రాంతంలో ప్రతి ఓటు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా పడుతుందని చెప్పని బలంగా నమ్ముతూ 7 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఎటువంటి సందేహం లేదు. తూర్పు నియోజకవర్గం మొత్తం గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం తప్పకుండా ఉంది. గెలిచేది మేమే, జెండా పాతేది గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ
రాష్ట్రంలో పథకాలపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన 6 పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు జమ చేయాలని పేర్కొంది. ఏపీలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల డబ్బు జమ ఎన్నికలు అయ్యే వరకు వాయిదా వేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన 6 పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. ఆ పథకాల నిధులు ఎన్నికల ముందు జమ అయ్యేలా వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు వేసింది. అయితే ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు డబ్బులు జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పథకాలకు సంబంధించి 14,165 కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు జమ కాకపోవడంపై ఈసీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. నిధులు జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలని ఈసీ ప్రశ్నించింది. డీబీటీతో వెంటనే జమ అవుతున్నా ఎందుకు ఆలస్యమైందన్న ఈసీ ప్రచారం ముగిశాక నిధులు జమ చేసే యత్నం జరుగుతోందని తెలిపింది. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే నిధులు విడుదల చేసిన లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లకపోవటానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ముదిరాజ్ వర్గం చాలా వెనుకబడి ఉన్నారని, జగన్ ప్రభుత్వంలో వారికి కనీస ప్రోత్సాహం లేదని తెలుగుదేశం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని అంటే నమ్మి ఓటు వేశారని, ఇప్పుడు తప్పు తెలుసుకుని టీడీపీలోకి చేరటం సంతోషకరమన్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ కార్యవర్గంతో సహా నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యం తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కేశినేని చిన్ని అన్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని, మీకు మేలు చేసిన పార్టీ అని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత అవినీతి సొమ్ముతో వైఎస్ జగన్ విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నాడని జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎక్కడ దాక్కున్నా ఈ రాష్ట్రానికి తీసుకువచ్చి జగన్ కాజేసిన ప్రజాధనాన్ని కక్కించి ప్రజలకే ఖర్చు చేస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రీనగర్, ఫిటింగెల్పేట, ఇస్రాయిల్పేట, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, ఆచార్య రంగానగర్లో తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ బందర్ రోడ్డుపై జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో ఉమ్మడి కూటమికి 10 ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు. జగన్ అవినీతి సొమ్మును దోచుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల స్వయంగా చెప్తున్నారన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న జగన్ను ఎన్నికల తర్వాత ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తామని నారా లోకేష్ ఎప్పుడో చెప్పారన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత చూపుతోందన్నారు. పోస్టల్ బ్యాలెట్లో పాల్గొన్న దివ్యాంగులు, ఉద్యోగుల్లో తమకు కనపడిన సిగ్నల్స్లో 100లో 75% ఓట్లను సైకిల్ గుర్తుకు వేశారని, కేవలం 25% పోస్టల్ ఓట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్వయంగా తన నివేదికలో పేర్కొన్నారన్నారు. జగన్ చేసిన పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలే ఈ రోజున ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి నేను వెనకాట్లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా గాలితో సహా దోసుకోవడానికి ఆయన దోసుకున్న విధానం, ఆయన కింద ఉన్న నాయకులందరూ కూడా ఏ విధంగా ఎక్కడ పడితే అక్కడ దందాలు, ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు, ఎవరన్నా కొత్తగా షాప్ పెట్టుకుంటే వీళ్ళకి కమిషన్ ఇవ్వాలి, కొత్తగా బ్రాందీ షాప్ వాళ్ళకి బార్ అండ్ రెస్టారెంట్ శాంక్షన్ అయితే అక్కడ 10 లక్షలు ఇవ్వాలి, కొత్తగా ఎవరిని ఇల్లు కట్టుకుని ఉంటే వీళ్ళకి 10-15 లక్షలు ఇవ్వాలి. సో ఆ విధంగా ఆ విధానాలన్నీ ఈ రోజున పాపమై ఇవాళ 25% ఓట్లు మాత్రమే కుదింపబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది
నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి ఈ రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున మరలా వాళ్ళు ముందుకు ర్యాలీ అవుతా ఉన్నారు. రేపు ఘన విజయం తెలుగుదేశం పార్టీ సాధించబోతోంది. మరలా ఈ నష్టపోయిన ఈ 5 సంవత్సరాల నష్టాన్ని పూడ్చడమే కాకుండా మరలా ఈ రాష్ట్రాన్ని భారతదేశం ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తాం. సీఎం జగన్ ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దీనిపై నేడు విచారించిన కోర్టు 14వ తేదీకి తీర్పు వాయిదా వేసింది. పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక చేసుకున్నారు. ఈ నెల 13న పోలింగు, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును సీఎం జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోర్టును జగన్ కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. జగన్ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. జగన్ పిటిషన్పై సిబిఐ కోర్టు నేడు విచారణ జరిపింది. అయితే జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేశారు. చిరు వ్యాపారులకు వైసీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. స్థానికుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించాలని కోరారు. ఏ ముఖం పెట్టుకుని కూటమి అభ్యర్థి ప్రజలను ఓటు అడుగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం కాళేశ్వరరావు మార్కెట్లో కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా మార్కెట్లో ప్రతి వ్యక్తిని కలిసి వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ సామాన్యుడనైన తనకు ఈసారి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారులకు తాము అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే అన్ని వసతులు కల్పించామని, ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ ఎన్నికల అనంతరం పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించాలని కోరారు. ఏ ముఖం పెట్టుకొని కూటమి అభ్యర్థి ప్రజలను ఓటు అడుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు వైసీపీ పక్షానే ఉన్నారని, మరోసారి పశ్చిమ నుండి వైసీపీ పార్టీని గెలిపించి జగన్కు బహుమతిగా ఇస్తామని అన్నారు. ఇక్కడంతా అభివృద్ధి ఏం జరగలేదు, వైసీపీ ఏం చేయలేదు, పనులు ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు గ్రహించండి, నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయం ఒకటే. మేము మా సంక్షేమం, మా అభివృద్ధి చూసి మీరు ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజల ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. భారీ మెజార్టీతో, దేవుడి దయతో, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తున్నాను. తప్పకుండా నాకు ఈ ప్రజలు ఆశీర్వదిస్తారు. అలాగే కేశినేని నాని గారిని కూడా హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నారు. మూడోసారి కేశినేని నాని గారిని కూడా స్థానిక ప్రజలు ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన కాళేశ్వరం మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఏదైతే ఇదివరకు ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన సీట్ని అమ్మేసుకుని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి, ఒక స్కామ్స్టర్కి ఆయన సీట్ 100 కోట్లకి అమ్మేసుకుని ఆయన పార్టీ నుంచి అవమానించి బయటికి పంపించేశారు. ఈరోజు అదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవాన్ని కాపాడి, నాకు మీ నుంచి ఏమీ అక్కర్లేదు, నేను ఏమీ ఆశించను, మీరు ప్రజా సేవకులు నాని అన్న, మీరు అదే రన్ చేసుకొని విజయవాడకి ఏం కావాలన్నా కానీ నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈరోజు ఆయనతో చేతులు కలపడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ఈరోజు కేశినేని నాని గారు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకి ఫ్యాన్ గుర్తు మీద వస్తున్నారు. సో ఆయనకి ఓటు వేయాలనుకుంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తు చూసి వేయండి అని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే ఆసిఫ్ బాయ్ కూడా ఆయన ఇక్కడ స్థానికులు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, ఆయన్ని కూడా గెలిపించాలంటే ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛగా జరగాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి పూర్వ ఎన్నికల అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలింగ్ సిబ్బంది తగు జాగ్రత్తలతో ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు కృషి చేయాలని కోరారు. ఓటర్లకు రక్షణ కల్పించి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగేటట్లు కృషి చేయాలని కోరారు. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో ఓటు వేసి రక్షించుకో, ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకో అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమన్వయకర్తగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి వ్యవహరించారు. సమావేశంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లకు రక్షణ కల్పించి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగేటట్లు కృషి చేయాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ పథకాల పేర్లతో నగదు బదిలీ చేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆక్షేపణ చేయటాన్ని స్వాగతించారు. ఎన్నికల అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ www.apelectionwatch.com అనే వెబ్సైట్ని రూపొందించిందని, దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. రెండవది, ఇదే మైలవరం కాన్స్టిట్యున్సీలో ఒకటికి మించి ఓట్లు ఉన్న ఒకే వ్యక్తికి ఒకటికి మించి ఓట్లు ఉన్నాయి. వేరే పోలింగ్ బూత్లో ఉన్నాయి. ఎపిక్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటికి మించి ఎపిక్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా తయారు చేస్తే 8,000 మంది, అదొక సుమారు 8,000 మంది వచ్చాయి. చివరికి ఫామ్ 7 వైలేషన్, అంటే ఇక్కడ చెందని వ్యక్తికి, ఈ ప్రాంతానికి చెందని వ్యక్తి ఇక్కడ ఓటర్గా నమోదయ్యాడు. అతను ఎవరో తెలియదు, ఎక్కడి వాడో తెలియదు, అతనికి హౌస్ నెంబర్ కూడా ఉండదు. ఇంతకుముందు పూర్ణచంద్ర గారు చెప్పినట్టు నసా పసా వసా అన్నట్టుగా గాలికి లెక్కలు వేసేసి హౌస్ నెంబర్స్ ఇచ్చి ఓటర్స్గా నమోదు చేశారు. ఇదంతా మైలవరంలో కింద స్థాయిలో జరిగిన వర్క్. అక్కడికి వెళితే ఆ హౌస్ నెంబర్ లేదు. దానికి ఒక లిస్ట్ తయారు చేసి ఇటువంటి హౌస్ నెంబర్ లేదు, ఈ వ్యక్తి ఇక్కడికి చెందినవాడు లేదంటే ఒక 8,000 వచ్చాయి. సుమారు 24,000 ఓట్లని ఎలక్షన్ కమిషన్ దృష్టికి, ఆ గ్రౌండ్ లెవెల్లో చేసిన వాళ్ళ కృషికి మేము జోడించింది ఏంటంటే కంప్యూటరైజ్ చేసి రికార్డ్ని ఎలక్షన్ కమిషన్కి పంపితే దాన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సుమారు 20 నుంచి 21,000 ఓట్లు ఒక్క మైలవరం కాన్స్టిట్యున్సీలో తీసేశారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకు వలస పక్షులు వచ్చాయని ఇండియా కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించేందుకు కమ్యూనిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నుకోవాలని కొంతమంది భావిస్తున్నారని, అలాంటివి పశ్చిమలో జరగవని తెలిపారు. ఇండియా కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలంటే ప్రజలు కమ్యూనిస్టులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కొండ ప్రాంతం, దిగువ ప్రాంతం అని భేదం లేకుండా ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులుగా నిరంతరం పోరాడుతూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థి తనకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. పశ్చిమంలో కొంతమంది ఓట్లను డబ్బుతో కొనుగోలు చేయవచ్చని బడా కార్పొరేట్ బాబులు, బ్యాంకులకు కోట్లలో డబ్బులు ఎగ్గొట్టిన వారు అనుకుంటున్నారని, అది పశ్చిమ నియోజకవర్గంలో చెల్లదని చెప్పారు. గతంలోనూ అనేక మంది వలస పక్షులు విజయవాడకు వచ్చి ఎన్నికల తర్వాత ఓడి మరలా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. విజ్ఞులైన ఓటర్లు ఆలోచించి కమ్యూనిస్టులకు అవకాశం కల్పించాలన్నారు. ఓట్లు కొనుగోలు చేసుకోవాలనుకున్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా వారిని ఆదరించాల. తర్వాత అశ్విని దత్, ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఎన్నికల్లో ఓట్లు నోట్లతోటి కొనుగోలు చేసుకోవాలనుకున్నాడు, అది సాధ్యం కాల. ఈరోజు ఇంకొక ఆయన వచ్చాడు, 5,700 కోట్ల రూపాయలు, తక్కువ కాదు, 100 కోట్లు కాదు, ఏం కాదు, 5,700 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము బ్యాంకుకి ఎగనామా పెట్టిన ఆయన ఈ రోజున చూస్తే ధన ప్రవాహం ఏర్లై పారుతూ ఉంది. నిన్నటి నుంచి మొన్నటి నుంచే మా పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా చైతన్యవంతమైనటువంటి విజయవాడ నగర ప్రజలు డబ్బు కోసం అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి ఉండదు. గతంలో 1వ కృష్ణుడు చూశారు, 2వ కృష్ణుడు చూశారు, ఇవాళ 3వ కృష్ణుడిని చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచించి సమగ్రంగా అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకి విజయవాడ నగరంలో అవకాశం కల్పించమని చెప్పి, నాకు 5వ నెంబర్ సీరియల్ నెంబర్ 5 కంకి కొడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.
ఎన్నికల నేపథ్యంలో ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా దుర్గగుడి అభివృద్ధిపై తప్పుడు కథనాలు ప్రచురితం చేస్తున్నారని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక విషపు రాతలు రాస్తున్న వారిపైన, ఎడిటర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దుర్గగుడిపై ఓ పత్రికలో అసత్య ప్రచారాలు చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించారంటూ ఆ పత్రిక ఎడిటర్పై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుర్గగుడిపై అసత్యాలు ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాలకు విలువనిస్తూ ఈ 5 ఏళ్లలో పాలన సాగిందని స్పష్టం చేశారు. వారు రాసిన రాతల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొండ చర్యలు విరిగిపడితే సీఎం జగన్ 70 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. హిందూ దేవాలయాలకు వస్తున్న వారి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఆ పత్రిక చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులలో ఇప్పటికే 13.10 కోట్లు కాంట్రాక్టులకు ఇచ్చామని, 17 కోట్లతో ప్రసాదం పోర్టు వర్క్ జరుగుతోందని, 30 కోట్లతో అన్నసంతర్పణ కాంప్లెక్స్ వర్క్స్ జరుగుతున్నాయని వివరించారు. బడ్జెట్ ద్వారా కేటాయించి అకౌంట్ లో కూడా పెట్టడం జరిగింది. ఆ ఫండ్స్ కూడా రావడం జరిగింది. అదే విధంగా ఆ ఫండ్స్ లో 13,10,00,000 రూపాయలు కూడా మేము కాంట్రాక్టర్లకి చెల్లించడం కూడా జరిగింది. మిగతా 57 కోట్ల రూపాయల్ని 27 కోట్ల పెట్టి ప్రసాదం పోటు కూడా పనులు జరుగుతున్నటువంటి సందర్భం మీకు కనపడలేదా అని చెప్పి కూడా అడుగుతున్నాం. అదే రకంగా 30 కోట్ల బట్టి అన్నదాన భవన్ కూడా కన్స్ట్రక్షన్ లో పునాదుల్లో ఉంది, మీకు కనపడలేదా అని చెప్పుకొని అడుగుతున్నాం. అదే రకంగా పెరుగోలాల గురించి రాశారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ముందు చూపు లేక అమ్మ సొమ్ము దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. వారు 5 కోట్ల రూపాయలు పెట్టి ఎటువంటి భద్రత లేకుండా వారు కాసులు కమిషన్ కోసమే ఆ పెరుగోలాలను నిర్మించి ఎన్నో రకాలుగా దోచుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అలాంటిది ఆ కనకదుర్గ నగర్లో ఉన్నటువంటి పెరుగోలాలు అన్నీ కూడా మేము పెట్టినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి క్యూ లైన్స్, వెల్వెటెడ్ క్యూ లైన్స్ పర్పస్ గా ఆ పెరుగోలాల మీద నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ పెరుగోలాలు తీయడం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. ఆస్తుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని విమర్శలు చేశారు. ఒకప్పుడు కారుకు ఈఎంఐ కట్టలేని పవన్ ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆయన నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు పోతిన మహేష్. పార్టీ ఆఫీసులను కూడా పవన్ తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్. మంగళగిరిలో 100 కోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్ లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. బినామీ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు పవన్ బినామీలుగా ఉన్నారన్నారు. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాపు కమ్యూనిటీ ఇచ్చిన విరాళాలను కూడా పవన్ కళ్యాణ్ స్వాహా చేశారని ఆరోపించారు. ఎలా ఖర్చు చేశారని అడిగిన వాళ్లను దూరం పెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లాలోని పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ మాటున పెద్ద గూడు పుటాని ఉందన్నారు. అఫిడవిట్లో ఆయన చెప్పిన లెక్క కన్నా ఆయన కొన్న భూమి ఎక్కువన్నారు. నేనైతే తెలియజేస్తా ఉన్నా, ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు మనందరం కూడా చూసాం. ఆయన ఏం చెప్పారు, నాకు కనీసం నేను ఉండేది ఒక సాధారణ అపార్ట్మెంట్లో, కారుకి ఈఎంఐ కూడా కట్టలేకపోతే నా కారుని తీసుకెళ్లిపోయారు, నేను ఉంటున్నది ఒక అపార్ట్మెంట్లోని అని చెప్పినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఈ మాట చెప్తే 2024 నాటికి కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి, కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు 2024 ఈ 9 ఏళ్ల 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు, మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇవి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ. మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు, ఒక అపార్ట్మెంట్ లో కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, లగ్జరీ కార్లు, తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు, ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే, ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు.
ఈ రాష్ట్రంలో కూటమి గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చెప్పారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 19 నుంచి 21 పార్లమెంట్ స్థానాల్లోనూ 125 నుంచి 143 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్ తన ఓటమిని ఇప్పటికే అంగీకరించారని అన్నారు. ఏపీలో కూటమి గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఓ బ్లూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ గద్గద స్వరంతో మాట్లాడుతూ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించాడని చెప్పారు. గోనె ప్రకాశరావు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో ఉన్న 34 సీట్లకు గాను కూటమి 28 సీట్లకు తగ్గకుండా విజయం సాధిస్తుందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 సీట్లకు గాను 31 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న 33 స్థానాల్లో 25 నుంచి 29 స్థానాలకు కూటమి కొల్లగొడుతుందని వెల్లడించారు. అమిత్ షా అమరావతి రాజధాని అని స్పష్టం చేయడంతో ఈ 2 జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 22 అసెంబ్లీ సీట్లలో 15కు తగ్గవని అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని 52 సీట్లకు గాను 24 సీట్ల వరకు కూటమి విజయం సాధిస్తుందన్నారు. మొత్తంగా చూస్తే 19 నుంచి 21 పార్లమెంటు స్థానాల్లోనూ 125 నుంచి 143 అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమాత్రం అనుమానం లేదు. పలు సర్వేలు దేశంలో ఉండే లోకల్ కావచ్చు, జాతీయ సర్వేలు కావచ్చు, మీడియా కావచ్చు, ఒక 100 చేసింది అనుకుందాం. 100లో 90 పైన సర్వేలు ఏదైతుందో కూటమి గెలుపు ఖాయం అనేది ఇస్తుంది. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సర్వేలు కూడా అదే రిపోర్టుతో మొన్నటి వరకు ఏదైతుందో ఆయన కొంత నమ్మకం ఉండే. ఎప్పుడైతే ఈ కూటమి అయిపోయి ప్రచారానికి షా గారు వచ్చిన తర్వాత, మోడీ గారు 2వ ట్రిప్ నిన్న వచ్చిన తర్వాత అతనికి ఏదైతుందో దేవుడు జ్ఞాపకం వస్తాడు. ప్రతిదానికి దేవుడు అంటాడు. దేవుడు అతనికి కలలో వచ్చి చెప్పినట్టుంది 2 డేస్ బ్యాక్, అయ్యా నీ దింపుడు కలమే, నిన్ను నరకమే నీవు అని చెప్పినట్టుంది. అందుకోసం ఏదైతుందో TV9 మ్యాచ్ ఫిక్సింగ్ TV9. ఈరోజు TV9 ఒక వ్యాపారస్థ నాకు మంచి మిత్రుడు రామేశ్వరరావు ఏది మన మై హోబోట్తో తీసుకొని ఏదైతుందో మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి ఉందని, భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు అందరూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఏపీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా తెలిపారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఫతాఫుల్లా మీడియాతో గురువారం మాట్లాడారు. మహిళలతో సహా భారీగా ముస్లిం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రలోభాలకు లోనైన కొందరు ఆసిఫ్ను భుజాన వేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు ముస్లింలకు ఆసిఫ్ ఏం చేశారని, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎవరికైనా రుణాలు ఇప్పించారా అని ఫతాఫుల్లా ప్రశ్నించారు. ఇమాములకి గౌరవ వేతనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ముస్లింలు ఒప్పుకున్నారు, ముస్లింలు తెలుసుకున్నారు. ఇక నెంబర్ 1 మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది మేనిఫెస్టో రిలీజ్ అయింది. దాంట్లో ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రతి నెల, మస్జిద్ మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించటం, అలాగే ప్రతి మస్జిద్కు కూడా చిన్న మస్జిద్లకు ఎక్కడైతే ఇన్కమ్ లేదో వాళ్ళ మెయింటెనెన్స్కు 5,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అలాగే హజ్ యాత్రికుల కోసం 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా 1,00,000 రూపాయలు అని ప్రకటించడం ప్రభుత్వం తరపున. ఇటువంటి అన్ని పథకాలు పెట్టుకుంటూ పోతే తర్వాత ముస్లింలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అని ప్రకటించడం, ప్రతిదీ చూస్తే ఇక ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం కూటమి వైపు ఉంది అని వీళ్ళకు తేటతెల్లం అయింది. ఇక ఏం చేయాలి అంటే సుజనా చౌదరి గారి మీద పర్సనల్గా మాట్లాడటం, సుజనా చౌదరి గారి మీద మాట్లాడటం, ఫైనాన్స్ విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు. అసలు నేను వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కి నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావో ఆ పార్టీ మీ నాయకుడు క్యారెక్టర్ నీకు
నీ బోరులో డబ్బు తెచ్చి నువ్వు తాగట్లేదా? నువ్వు మనుషుల్ని కూర్చోబెట్టి ప్యాకెట్లు ఆడిపించలేదా? నువ్వు ఒక ముస్లిం సమాజం అని చెప్తున్నావా? నువ్వు ఒక ముస్లిమ్స్ అని మాట్లాడుతున్నావా? నీకు నైతిక అర్హత లేనివాడివి. ముస్లిమ్స్ అని పేరు చెప్పే అర్హత కూడా నీకు లేదు. నీకు ఈ సవాల్ ఒకటి అడుగుతున్నావు. నీకు దమ్ము దారుణం ఉంటే రాను పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్లో రా. నువ్వేంటో మేమేంటో ప్రజాశక్తిలో తేల్చుకున్నావు. ఇలా సుజనా చౌదరి గారన్నా, ఇలా కేసీని శివనాథ్ అన్న కూడా ఇలా ప్రజల్లో గుండెల్లో దూరిపోయి ఉన్నారు. ఇలా ప్రజలు ఒకటే అంటున్నారు, ఒకటో నెంబర్ అంటే సైకిల్ కేసీని చిన్ని, మూడో నెంబర్ అంటే కమలం గుర్తు. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఓటు హక్కుపై ప్రజలతో చైతన్యం తీసుకురావడంతో పాటు ఆసుపత్రి సామాజిక సేవలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి కంటి వైద్య సేవలపై ఉచిత కన్సల్టేషన్ అందిస్తామని శంకర నేత్ర చికిత్సాలయ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాదెళ్ల స్వాతి తెలిపారు. ఈ మేరకు ఉచిత కంటి వైద్యానికి సంబంధించిన గోడపత్రికను డాక్టర్ ఎన్ రోహిత్, డాక్టర్ జరీనా, డాక్టర్ అన్నపూర్ణతో కలిసి స్వాతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13వ తేదీన ఓటు హక్కును వినియోగించుకున్న వారికి 13వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వేలుపై ఉన్న శిరాముద్ర చూపితే చాలు అని తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.